ఖర్చు పెట్టడానికి ఇది చూడండి. ఓకే, ప్లస్ ఇంకోటి ఇది తడిచిన తర్వాత మనం క్లీన్ చేసి డస్ట్బిన్లో కవర్ వేసి పాడేస్తుంది. అవునా, వాతావరణం కూడా పొల్యూట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి విలేజ్లలో చూడండి, బయట పాడేస్తే పాములు అలాంటివి తిరిగితే పిల్లలు కావు, నాగదోషం ఉంది అని చెప్తారు. అవునా కదా? ఇది మనం యూజ్ చేసిన తర్వాత దీన్ని కాలుస్తే పౌడర్ అవుతుంది. షింక్లో వేసి వాటర్ పోసేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకోటి ఇది డైలీ వచ్చేసి 5-6 ml కన్నా ఎక్కువగా ఆపలేదు. ఓకే, ఇది 200 ml లిక్విడ్ అవుతుంది. చూడండి, వాటర్ చూడండి, ఇది ఆఫ్ ఉంది. హనీ, వేస్ట్ క్లాత్ తీసుకోవా? ఇప్పుడు వెళ్ళి బయటికి వచ్చేది మొత్తం చెడే కదా ఆ టైంలో. అవునా కదా? ఆ చెడుని మనం ఆపితే మంచిగా, పోతే మంచిగా, పోతేనే మంచిది కదా. అయితే మనం బయటికి ఆఫీస్ కానీ కాలేజ్ కానీ వెళ్ళేటప్పుడు మార్చుకోవడానికి టైం లేకపోతే వదిలేస్తాం. అవునా, బయటికి ఏదైతే వస్తుందో మళ్ళీ అది లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అవునా కదా? అంటే సెల్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకు థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ, పీసీఓడి కానీ పిల్లలు కాకపోవడానికి రీజన్ ఓన్లీ బ్యాడ్. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు మీ ముందు సగం వాటర్ పోసాను. ఓకే, ఇది ఫుల్. అవునా, చూడండి, ఫుల్ ప్రాసెస్. ఓకే, ఓకే, చూడండి, జస్ట్ ఇలా అన్న వస్తుంది. ఇది చూడండి, నో లీకేజ్ అంటే. ప్లస్ ఇంకోటి, ఇది ఇలా తీసేసి లోపలిది సాల్ట్ వాటర్లో వేస్తే మళ్ళీ లిక్విడ్ రూపంలో అయిపోతుంది. ఇది కాల్చిన మనకు పౌడర్ అయిపోతుంది ఈజీగా. చూడండి, ఇది గట్టిగా లాగితే కూడా రాదు. అంటే హెల్త్ ఇష్యూస్ దీంట్లో ఇలాంటి ఇవన్నీ వస్తాయని అర్థం. ఓకే,